చనిపోయిన రాజుల విగ్రహాలు గుర్రంపైన ఎక్కడైనా పెట్టి ఉండడం మీరు గమనించి ఉంటారు. అలా గుర్రంపై కూర్చున్న రాజుల విగ్రహాలను బట్టి వారు ఎలా చనిపోయారో చెప్పవచ్చు. గుర్రం ముందు 2 కాళ్ళు గాల్లో ఉంటే ఆ రాజు యుద్ధంలో మరణించాడని అర్థం. ముందు కాళ్ళలో ఒకటి నేల మీద, మరొకటి గాల్లో ఉంటే అతను యుద్ధంలో తగిలిన గాయాల వల్ల చనిపోయాడని అర్థం. అదే 4 కాళ్ళు నేల మీద ఉంటే సహజంగా మరణించాడని అర్థం. మీరు ఎప్పుడైనా గమనించారా? వాచెస్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ మరియు ఫొటోస్ చూస్తే దాదాపు అన్నింటిలో 10 గంటల 10 నిమిషాలు చూపిస్తుంది. అలా ఎందుకు చూపిస్తారో తెలుసా? దీనికి ఒక కారణం ఉంది. వాచెస్ తయారు చేసే లోగో పైన లేదా కింద భాగంలో ఉంటుంది. కాబట్టి లోగో క్లియర్గా కనిపించడం కోసం అలా పెడతారు. అంతేకాకుండా 10 గంటల 10 నిమిషాలకు వాచ్ స్మైల్ ఫేస్తో కనిపిస్తుంది. సాధారణంగా యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు ఉంటుంది. అంతకంటే క్వాలిటీ వాటర్ బాటిల్ కావాలంటే కొంచెం ఎక్కువ ధర పెట్టాల్సిందే. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న వాటర్ బాటిల్ ధర 50 లక్షలు. అవును, మీరు విన్నది నిజమే. ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటే ఏ మొడిగ్లైని అనే వాటర్ బాటిల్ ధర అక్షరాల 50 లక్షలు. అంతగా ఈ వాటర్ బాటిల్లో ఏముంటుంది అంటారా? ఈ వాటర్ బాటిల్ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాత బాటిల్ డిజైనర్ ఫెర్నాండో ఆల్టామిరానో స్వయంగా 24 క్యారెట్ల బంగారంతో దీన్ని తయారు చేశాడు. అంతేకాకుండా ఈ బాటిల్లో ఐలాండ్, ఫిజీ, ఫ్రాన్స్లోని పవిత్ర నదుల స్వచ్ఛమైన నీటితో నింపుతారు. మనిషి ముఖాన్ని పోలి ఉండే ఈ బాటిల్ నీటిలో 5 గ్రాముల బంగారం ద్రవ రూపంలో కలిసి ఉంటుంది. 2010లో గిన్నిస్ రికార్డులకి ఎక్కిన ఈ వాటర్ బాటిల్ ధర 2023లో 48 లక్షలు, 2024లో 50 లక్షలు, 2025లో 51 లక్షలు, ఇలా ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తుంది. మనకు రాత్రి నిద్ర సమయం 1 గంట తక్కువైతేనే మరుసటి రోజు పగలంతా నిద్రమత్తులోనే ఉంటాం. అలాంటిది ఒక వ్యక్తి 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, ఏకంగా 60 ఏళ్ళు నిద్రపోలేదంటే మీరు నమ్మగలరా? కానీ నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే వియత్నాంకి చెందిన థాయ్ నోగ్ అనే అతను గత 60 ఏళ్ళుగా నిద్రపోలేదు. థాయ్కు 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఒకసారి జ్వరం వచ్చిపోయింది. ఆ తర్వాత రోజు రాత్రుళ్ళు నిద్ర పట్టేది కదట. దీంతో డాక్టర్స్ని సంప్రదించినా ఏ మార్పు రాలేదు. ఇలా కాదని నిద్ర మాత్రలు వేసుకున్నా కూడా నిద్ర రాలేదు. ఆఖరికి ఫుల్ బాటిల్ మందు తాగినా కూడా మత్తు ఎక్కుతుందే తప్ప నిద్ర మాత్రం రావట్లేదట. ఈ నిద్రలేమి సమస్యకు ఎంతమంది డాక్టర్స్ను కలిసినా కూడా పరిష్కారం మాత్రం దొరకలేదట. ఆకాశంలో పక్షులు గుంపులుగా వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం. అయితే మనం సరిగ్గా గమనిస్తే ఆ పక్షులు ఎక్కువగా వి ఆకారంలోనే వెళుతుంటాయి. పక్షులు అలా వి ఆకారంలో వెళ్ళడానికి ఒక కారణం ఉంది. పక్షులు గాలి వేగాన్ని నియంత్రించుకుంటూ వాటి శక్తిని ఆదా చేసుకుంటూ ఇలా వి ఆకారంలో వెళతాయట. అంటే ముందు ఉన్న పక్షి ఎగిరేందుకు రెక్కలు ఆడిస్తే దాని రెక్కల నుంచి వచ్చే గాలితో వెనుక ఉన్న పక్షి తన శక్తిని వాడకుండానే సులభంగా గాల్లోకి ఎగురుతుందట. దీనితో పాటు ముందున్న పక్షి నాయకుడిగా వ్యవహరిస్తుంటే మిగతా పక్షులు తోటి పక్షులతో ఢీ కొట్టకుండా ఉండేందుకు వి షేప్ ఉపయోగపడుతుందట. ఈ వి షేప్ను మిలిటరీ అవుట్ఫిట్ ఎయిర్ షోలో కూడా పాటిస్తుంటారు. పక్షుల రెక్కల్లాగే విమాన రెక్కలతో వచ్చే గాలితో వెనకున్న విమానం పెద్దగా ఇంధనాన్ని వాడకుండానే ఎగురుతుంది. దీనినే ప్రపంచ దేశాలు వి ఫార్మేషన్ లేదా విక్ ఫార్మేషన్ అని పిలుస్తారు. సాధారణంగా పాములు పగబట్టడం చూస్తుంటాం, కొన్ని జంతువులు కూడా పగబట్టడం చూస్తుంటాం. కానీ పిడుగు పగబట్టడాన్ని ఎక్కడైనా చూసారా? బ్రిటిష్ ఆఫీసర్ వాల్టర్ సమ్మర్ఫోర్డ్పై 3 సార్లు పిడుగులు పడ్డాయి. 1918లో గుర్రంపై వెళ్తుండగా పిడుగు పడడంతో పక్షవాతం బారిన పడి ఆయన ఆర్మీ నుంచి వైదొలిగారు. కొన్నేళ్లకు చేపలు పడుతుండగా మళ్ళీ పిడుగు పడడంతో పక్షవాతం తగ్గి నడవగలిగారు. 1930లో మరోసారి పడిన పిడుగు వల్ల మంచానికే పరిమితమై కొద్ది రోజులకే చనిపోయారు. అయితే అతను చనిపోయిన తర్వాత అతని సమాధిపై కూడా పిడుగుపడింది. చైన్ లాగితే ట్రైన్ ఆగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అనవసరంగా చైన్ లాగితే జరిమానా పడుతుందన్న విషయం కూడా అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఆ చైన్ ఏ బోగీలో లాగారో లోకో పైలట్కు, రైల్వే పోలీసులకు ఎలా తెలుస్తుందని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మీరు ట్రైన్ని ఎప్పుడైనా గమనిస్తే 2 బోగీల నడుమ నల్లటి పైపులు వేలాడుతూ కనిపిస్తాయి. వాటి లోపల గాలి ఉంటుంది. ఆ గాలి విడుదలైనప్పుడే ట్రైన్కు బ్రేక్ సప్లై అవుతాయి. ఆ పైపులు చైన్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే చైన్ లాగినప్పుడు ఆ పైపుల్లో ఎయిర్ రిలీజ్ అవుతుంది. అలాగే శబ్దం కూడా వస్తుంది.
దీంతో లోకో పైలట్ అప్రమత్తమవుతాడు. 3 సార్లు హారన్స్ ఇచ్చి రైలును ఆపేస్తాడు. చైన్ సిస్టమ్కు అనుసంధానంగా ఎమర్జెన్సీ ఫ్లాషర్లు కూడా ఉంటాయి. ఇవి ప్రతి బోగీ బయట ఉంటాయి. ఏ బోగీలో అయితే చైన్ లాగుతారో అక్కడ ఉన్న ఫ్లాషర్ వెలుగుతుంది. దాని ఆధారంగా లోకో పైలట్, రైల్వే ఆఫీసర్లు ఆ బోగీలకి వెళ్ళి చైన్ ఎవరు లాగారో, ఎందుకు లాగారో తెలుసుకుంటారు. సదరు బోగీలో ఆ చైన్ను సరిచేస్తే ఫ్లాషర్ ఆగిపోతుంది. దాని తర్వాత రైలును మళ్ళీ స్టార్ట్ చేస్తారు.